హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చామదుంపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా చామదుంపల కర్రీ అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల కాళ్ళు మోకాళ్ళు నొప్పులు ఉంటే చాలా వరకు రిలీఫ్ అయితే సిక్కుతుంది. ఇప్పుడు చామదుంపల కర్రీ కోసం నేనైతే 1/4 కిలో చామదుంపలు తీసుకొని నీట్గా 2-3 సతి కడిగి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అయితే అది కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ పోసి ఇలా 3 విజిల్స్ పెట్టి తర్వాత అవి పక్కకు తీసుకొని ఇలా చిప్ అయితే క్లీన్గా తీస్తూ ఉన్నాను. తర్వాత అయితే ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకొని తర్వాత స్టవ్ మీద బాండిల్ అయితే పెట్టినాను. అందులో ఒక గరిట ఆయిల్ పోసి అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఇలా ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ అయితే ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, ఇలా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కాస్త కలిపి తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలపాలి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. మీకు కాస్త ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇలా మధ్యలో కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోసు, ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4 చితక్కొట్టి తర్వాత అయితే ఇందులోకి తీసుకోవాలి. కాస్త కలిపి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకొని ఇలా వేసి తర్వాత అయితే కొంచెం కలిపి మూత అయితే పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. టమోటాస్ అయితే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉడికే వరకు మనం ఇలా మూత ఉంచి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం బయటికి వచ్చింది. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు అయితే వేసుకొని కాస్త కలిపి ఇలా కలపడం వల్ల చామదుంపలకి ఉప్పు కారం అయితే బాగా పడుతుంది. ముందుగా నేను కుక్కర్లో పెట్టినాను కదా, 3 విజిల్స్ పెట్టడం వల్ల కాస్త గట్టిగానే ఉన్నవి. అందుకనేసి నేనైతే కొంచెం వాటర్ 1 గ్లాస్ వాటర్ పోసి కాస్త కలిపి మూత అయితే ఉంచి సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉన్నాను. ఇలా లేదు బాగా ఉడికి ఉన్నామంటే ఈ నీళ్ళు పోసి ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం చింతపండు పులుసు వేసి కాస్త మగ్గనిస్తే చాలు. ఇప్పుడైతే నేను ఎంత ఉప్పు కావాలో అంత అయితే వేసుకొని కాస్త కలుపుతూ ఉన్నాను. ఇలా లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. ఇప్పుడైతే చామదుంపలు చాలా సాఫ్ట్గా ఉడికేవి. ఇంత క్వాంటిటీ వాటర్ ఉంటే చాలు. తర్వాత అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే ఇందులో వేసి కాస్త కలిపి ఉప్పు కారం సరిపోయేవని చూసుకోవాలి. తర్వాత అయితే మళ్ళీ మూత ఉంచి ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం వల్ల కర్రీ అయితే అయిపోయింది. కర్రీ చాలా టేస్ట్గా ఉందండి. ట్రై చేయండి.